అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 9వ భాగం. రచయిత నీలిమ గారు. తులసి గారు వడ్డించబోతుంటే, అత్తయ్య రోజు మీరే కదా వడ్డిస్తారు, ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళను కాబట్టి ఈ రోజు నేను వడ్డిస్తాను, మీరందరూ కూర్చొని తినండని తనే స్వయంగా అందరికీ వడ్డిస్తుంది. వదిన, ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని ఆద్య అడుగుతుంది. మీ అన్నయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకే ఈ రోజు ఇద్దరం ఇంట్లోనే ఉంటామని నవ్వుతూ అంటుంది సాక్షి. వావ్, అయితే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి అని ఆద్య అంటుంది. అలా అంటున్న ఆద్య తల మీద ఒక మొట్టికాయ వేసి, ఏంటి వాడు హెల్త్ బాలేదని చెప్పే కదా ఇంట్లో ఉందామంటున్నాడు, నువ్వేమో ఫుల్గా ఎంజాయ్ చేద్దామంటే ఇంకా టైర్డ్ అవరా అని చిరుకోపంగా అంటారు తులసి గారు. మూతి ముడుచుకొని తల మీద రుద్దుకుంటూ, అమ్మా నువ్వు నన్ను ఇలా మొట్టికాయలు వేస్తూ ఉంటే నా తలలో గుజ్జంతా కూడా అరిగిపోతుంది. అయినా నేనేం వాళ్ళని పరుగులేం పెట్టమని చెప్పలేదు, జస్ట్ ఇంట్లో హ్యాపీగా మాట్లాడుకుందాం కూర్చొని అని అంటున్నానంతే అని అంటుంది ఆద్య. ఓహో అవునా, నీ గేమ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు మరి అని వెటకారంగా అంటారు తులసి గారు. చూడన్నయ్య, అమ్మ నన్ను ఎలా అంటుందో అని వాళ్ళ అన్నయ్య దగ్గర గారాలు పోతుంది. అమ్మ తనేదో సరదా పడుతుంది, నువ్వేం అనకని కరణ్ అనగానే వాళ్ళ అన్నయ్య చేతి చుట్టూ చేయి వేసి నాలికి బయటకు పెట్టి మరీ వెక్కిరిస్తుంది, వాళ్ళ అమ్మ వైపే చూస్తూ. వాళ్ళిద్దరి ప్రేమ చూసి మురిసిపోతారు ఆనంద్ గారు. అసలు రక్త సంబంధమే కాకపోయినా చూసిన వాళ్ళు ఎవరికి కూడా అలా ఉండరు వాళ్ళు అని అనుకుంటారు మనసులో. అమ్మా సాక్షి, మా అందరికి కూడా వడ్డించావు కదా, ఇంకేమైనా కావాలంటే ఇక్కడే ఉన్నాయి, మనం పెట్టుకుందాంలే, నువ్వు కూడా జాయిన్ అవ్వని ఆనంద్ గారు అనగానే, అవును సాక్షి, నువ్వు కూర్చో మాతో పాటు తిందువు అని కరణ్ అంటూ తన పక్కన చైర్ లాగి తనే చనువుగా చేయి పట్టుకుని కూర్చోపెట్టుకుంటాడు. కరణ్ మాటలకి, తను చేసిన పనికి తులసి గారు ఆనంద్ గారు ఆశ్చర్యంగా చూస్తారు. వీళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ కుదిరినట్టుందని అంటారు చిన్నగా, తులసి గారికి మాత్రమే వినిపించేలా. అలా సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ అందరూ టిఫిన్ చేసి హాల్లో సెటిల్ అయి, ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కోరిక, ఏం చేద్దామని అంటాడు కరణ్ ఆద్యతో. ఇప్పుడు గాని నేను అవుట్డోర్ గేమ్స్ అంటే ఖచ్చితంగా అమ్మ నా వెంట పడుతుంది, కాబట్టి ఇండోర్ గేమ్సే ఆడదామని అంటుంది ఆద్య. ఓకే, అయితే ఏ గేమ్ ఆడదాం అని సాక్షి అడుగుతుంది. అని కాసేపు ఆలోచించి కార్డ్స్ ఆడదామా అని అంటుంది. అందరూ ఓకే అనగానే కార్డ్స్ తీసుకొచ్చి లివింగ్ రూమ్ లో రౌండ్ గా కూర్చుని గేమ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఆడండి, నేనైతే ఆడను అని తులసి గారు అంటారు. అదేంటమ్మా సరదాగానే కదా, నువ్వు కూడా జాయిన్ అవ్వని ఆద్య అంటుంది. లేదు, నేను హ్యాపీగా ప్రేక్షక పాత్ర వహిస్తాను కాబట్టి మీరు స్టార్ట్ చేయండి అని అనగానే ఇంకా వాళ్ళు నలుగురు స్టార్ట్ చేస్తారు. ఒకరికొకరు కార్డ్స్ పాస్ చేసుకుంటూ సాక్షి దగ్గరికి వచ్చేసరికి కింగ్ అయిన కే కార్డు పడేస్తుంది. వెంటనే ఆ కార్డు కరణ్ తీసుకుని షో చెప్పేస్తాడు. అబ్బా అన్నయ్య, ఇది టూ మచ్, నా దగ్గర 2 జోకర్లు ఉన్నాయి, నేనే విన్ అవుతాను అనుకున్నా, బట్ ఛాన్స్ నువ్వు కొట్టేశావని ఆద్య అంటుంది. నెక్స్ట్ గేమ్ ట్రై చేయని నవ్వుతూ అంటాడు కరణ్. కంగ్రాట్స్ అండి అని నార్మల్ గా కరణ్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది సాక్షి. థ్యాంక్ యూ అని అంటాడు. అక్కడ అందరూ కూడా కరణ్ గెలిచాడని అనుకుంటున్నారు, కానీ సాక్షి కరణ్ కార్డ్స్ చూడడం వల్ల అతన్ని గెలిపించిందని ఎవరు తెలుసుకోలేకపోయారు. వీళ్ళ గేమ్ ఆడుకుంటూ ఉండగానే అక్కడికి వాచ్మెన్ వచ్చి, సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని అంటాడు ఆనంద్ గారితో. నాతోనా, సరే అయితే పంపించు అని అంటారు ఆనంద్ గారు. ఇంకా ఇక్కడితో గేమ్స్ అవన్నీ ఆపేసి తీసేసి హాల్లో సోఫాలో సెటిల్ అవుతారు. కాసేపటి లోపలికి వచ్చిన అతన్ని చూసి, హాయ్రా, నువ్వేటి ఈ టైంలో సడన్ సర్ప్రైజ్ అని అంటూ ఎదురుగా వెళ్లి అతన్ని హత్తుకుంటాడు కరణ్. ఏం చేస్తాం, నీకు మేము గుర్తున్నామా లేదా అని తెలుసుకుందామని వచ్చాను, పర్లేదే, మర్చిపోలేదని వెటకారంగా అంటాడు కరణ్ ఫ్రెండ్ అయిన అజయ్. దానికి అతని కడుపులో చిన్నగా పంచిస్తూ, ఏంటా ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నావు అని నవ్వుతూ అంటాడు కరణ్. కరణ్ నవ్వునే చూస్తుండిపోతుంది సాక్షి. అబ్బా, నవ్వితే ఎంత అందంగా ఉన్నారీనా, ఎప్పుడూ మీరు ఇలా నవ్వుతూనే ఉండాలని మనసులోని దేవుణ్ణి కోరుకుంటుంది. సరే లోపలికి రా అంటూ కరణ్ అడ్డు తప్పుకునేసరికి లోపలికి వచ్చి, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, బాగున్నారా అని అడుగుతాడు అజయ్. మేం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు అజయ్, అమ్మ నాన్న అందరూ బాగున్నారా అని అడుగుతారు ఆనంద్ గారు. అంకుల్, అందరూ బాగున్నారు, మీకు ఒక విషయం చెప్దామని వచ్చానని అంటాడు. ఏంట్రా, ఏంటి విషయం, పుణ్యాత్ములు ఇక్కడి వరకు వచ్చారంటేనే విషయం ఏదో ఉందని అర్థమైందని అడుగుతాడు అజయ్ పక్కనే కూర్చొని కరణ్. మ్యారేజ్ ఫిక్స్ అయిందని అంటాడు అజయ్ సాక్షి ఇచ్చిన కాఫీ తాగుతూ. ఓ కంగ్రాట్స్, మరి ఇప్పటి వరకు విషయం చెప్పుకొని దాచేసావు, కనీసం ఫోన్లో కూడా చెప్పలేదు అని అంటాడు కరణ్. అదేం లేదు, అనుకోకుండానే అయిపోయింది, జ్ఞానమ్మకి హెల్త్ బాగోక అప్పటికప్పుడు పెళ్లి చూపులకు వెళ్లి నిశ్చితార్థం కూడా వెంటనే చేసేశారు. అలాగే పెళ్లి కూడా 15 రోజుల్లోనే ముహూర్తం పెట్టేశారు, అందువల్ల హడావిడిగా అయిపోయింది. రేపు బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను, కాబట్టి నువ్వు సాక్షి తప్పకుండా రావాలి. అలాగే అని కరణ్ కి చెప్తూ ఆనంద్ గారి వైపు చూస్తూ, అంకుల్ 2 days ముందే మీరందరూ రావాలి, అమ్మ నాన్న చెప్పడానికి వస్తారులేండి, కాకపోతే నేను ముందుగానే చెప్తున్నానని అంటాడు అజయ్. సరే బాబు, తప్పకుండా వస్తాం, ఇంతకీ అమ్మాయి ఫోటో మాకు చూపించవా అని అడుగుతారు నవ్వుతూ తులసి గారు. అయ్యో అదేం లేదాంటీ అని అంటూ ఫోన్లో వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ పిక్స్ చూపిస్తాడు అందరికి. అమ్మాయి కుందన బొమ్మలా ఉంది,
మీరిద్దరూ పర్ఫెక్ట్ జోడీ అని అంటారు తులసి గారు. థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అలాగే సాక్షి వైపు చూస్తూ హాయ్ సిస్టర్, నేను కరణ్ ఫ్రెండ్ని. తప్పకుండా మీరు కూడా కరణ్తో పాటు రేపు నైట్ పార్టీకి రావాలని అంటాడు అజయ్. అలాగే అన్నయ్య అని అంటుంది చిన్న స్మైల్తో. సరేరా, నేనింకా బయలుదేరతానని మరొకసారి అందరికీ చెప్పి అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రణవి ఆఫీస్లో వర్క్ చేస్తుండగా మేనేజర్ తన దగ్గరికి వచ్చి ఒక ఫైల్ని తన ముందు పెట్టి ఈ వర్క్ కొంచెం అర్జెంట్ అమ్మా, సార్ ఇచ్చి కంప్లీట్ చేసి వెళ్ళమన్నారని అంటాడు. అది తన చేతికి అందిస్తూ ఓకే సార్ అని ఫైల్ తీసుకొని చెక్ చేస్తుంది. కాసేపటికి తన వర్క్ ఫినిష్ చేసుకుని ప్రణవి వైపు చూసి ఏంటి ప్రణవి, ఇంకా నీ వర్క్ అవ్వలేదా అని అడుగుతుంది గీతిక. అప్పటికే టైం 6 అవడంతో లేదు సార్, మళ్ళీ ఫైల్ ఇచ్చి అర్జెంట్గా ఫినిష్ అయ్యాకే వెళ్ళమని చెప్పారు అని అంటుంది ప్రణవి. ఓ అవునా, మరి ఎంత టైం పడుతుంది, వెయిట్ చేయినా అని అడుగుతుంది గీతిక. లేదులే, కొంచెం టైం పట్టేలాగా ఉంది, నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటానులే అని అంటుంది ప్రణవి. మరి ఎక్కువసేపు ఉండకు, నైట్ అయిపోతుంది కదా, ఏమైనా ఉంటే సార్కి చెప్పి రేపు చూసుకుందాంలే అని అంటుంది గీతిక. ఆ సరే అయితే బాయ్ అని అనగానే గీతిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రణవి ఏమో ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి కొంచెం రావడానికి లేట్ అవుతుందని చెప్పి నేను వచ్చేలోపు ఫ్రూట్స్ ఏమైనా తిను, అంతేకాని నువ్వు కష్టపడి వంట ఏమీ చేయనవసరం లేదు, నేను వచ్చి చూసుకుంటానులే అని అంటుంది ప్రణవి. అట్నుంచి సరే మరి లేట్ చేయకుండా తొందరగా రా, చీకటి పడితే ఏమీ దొరకవని వాళ్ళ అమ్మ అనగానే సరే అని చెప్పి ఫోన్ని కట్ చేస్తుంది ప్రణవి. జాగ్రత్త అమ్మా, బాగా లేట్ అయితే చీకటి పడిపోతుంది, అసలే అన్ని రోజులు మనవి కావు, తొందరగా పని చూసుకుని జాగ్రత్తగా వచ్చేయని జాగ్రత్తలు చెప్పి వాళ్ళ అమ్మగారు ఫోన్ కట్ చేస్తారు. ఫైల్ ప్రణవ్ చేతికి ఇచ్చేసి పక్కకు వెళ్లి తన క్యాబిన్లో కూర్చొని ఎవరికో ఫోన్ చేసి మీరు చెప్పిన పని అయిపోయింది, నాకు ఇస్తానన్నా అమౌంట్ పంపించండి అని అంటారు మేనేజర్. మరి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే ఫేస్ చేయాలి, చూసుకుంటావా అని అంటారు అవతలి వాళ్ళు. ఇక్కడ వరకు అయితే ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బాస్ వెళ్ళిపోయారు కాబట్టి. ఇంకా ఎవరికీ తెలియదు, బయట మాత్రం నాకు సంబంధం లేదు, నువ్వే చూసుకోవాలని అంటారు మేనేజర్ ఫోన్లో ఉన్న వ్యక్తితో. సరే సరే, అవన్నీ నేను చూసుకుంటాలే, నీ ఫోన్కి డబ్బులు పంపిస్తున్నాను చూసుకో, అలాగే ఎవరు బెదిరించినా ఎక్కడన్నా ఈ మ్యాటర్ బయటికి రాకూడదు, పొరపాటున కూడా జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తారు అవతలి వాళ్ళు. టైం 7:30 అవుతుండగా ప్రణవి వర్క్ ని కంప్లీట్ చేసుకుని చుట్టూ చూస్తుంది. అప్పటి వరకు సిస్టంలు లీనమైపోవడం వల్ల తెలియలేదు, కానీ ఆఫీస్లో తను తప్ప ఇంకెవరూ లేనట్లుగా ఉన్నారు. మొత్తం ప్రశాంతంగా ఉండేసరికి ఒక్క నిమిషం తనకి భయమేసింది. కానీ అంతలోనే సెక్యూరిటీ ఉంటుంది కదా, నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను అనుకుని ఆ ఫైల్ పట్టుకుని మేనేజర్ క్యాబిన్ కి వెళ్లి మే కమిన్ సార్ అని డోర్ నాక్ చేస్తుంది. ఎస్ కమిన్ అని అట్నుంచి అనగానే సార్ వర్క్ ఫినిష్ అయిపోయింది, ఇంకా నేను వెళ్ళొచ్చా అని అడుగుతుంది ప్రణవి. ఓకే అమ్మా, యూ కెన్ గో నౌ అని అంటూ సారీ అమ్మా, నేను ఇబ్బంది పెట్టాను, ఇప్పటి వరకు ఉంచేసి, కాకపోతే ఇది అర్జెంట్, సార్ ముందే చెప్పారు ఈ టైంకి ఫినిష్ అవ్వాలి అని, కానీ నేనే వేరే వర్క్ లో పడి చూసుకోలేదు, నువ్వైతే బాగా చేస్తావని నీకు అప్పగించానని అంటారు మేనేజర్. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి తన క్యూబికల్ దగ్గరికి వచ్చి సిస్టమ్ ఆఫ్ చేసి తన బ్యాగ్ ఫోన్ అన్ని తీసుకొని బయటకు వస్తుంది. టైం చూసుకుని అప్పటికే 7:30 దాటిపోయి ఉండడంతో ఇంకా లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఆటో ఏమన్నా మాట్లాడి ఎక్కాలనుకుని చుట్టూ చూసేసరికి చాలా చీకటిగా ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ పెద్దగా లైట్స్ ఏమీ ఉండవు, అది మెయిన్ రోడ్ కాదు, అందువల్ల కొంచెం భయంగానే ఫాస్ట్ గా ముందుకు నడుస్తుంది. అలా నడుస్తున్న తనకి సడన్ గా తన ముందు ఎవరో ప్రత్యక్షం అయ్యేసరికి వెంటనే భయపడి ఒక అడుగు వెనక్కి వేసి తలెత్తి చూసేసరికి ఎదురుగా సుభాష్ కనిపిస్తాడు. అప్పటికే భయంగా ఉన్న అది మనసులోనే దాచేసి పైకి ధైర్యం నటిస్తూ నువ్వా, నువ్వెందుకు నా దానికి అడ్డంగా వచ్చావు, తప్పుకో అని చిరాగ్గా అంటుంది. నేను చెప్పింది ఏం ఆలోచించావు ప్రణవి, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకో, నా గురించి కూడా నువ్వు కావాలంటే నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను, కానీ ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని కొంచెం రిక్వెస్ట్ చేసినట్టుగా అడుగుతాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఇలా చిరాకు పెడతావు ఎందుకు అని అంటూ పక్క నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన చేయి పట్టుకొని ఏంటే, పోనీలే కదా అని నెమ్మదిగా బ్రతిమలాడుతుంటే నీకు నేను పిచ్చోళ్లా కనిపిస్తున్నాను కదా, ఈ రోజు నన్ను ఎలా ఒప్పుకోవో నేను చూస్తానని అంటాడు సుభాష్. ఏంటి నువ్వు చూసుకునేది, నువ్వేం చేసినా ఎంత బెదిరించినా సరే నేనైతే ఒప్పుకునేదే లేదు అని అంతే కోపంగా అంటుంది ప్రణవి కూడా. ఏంటమ్మా ఒప్పుకోవా, ఆహా నెమ్మదిగా బ్రతిమలాడుతున్నాను కదా, ఇలాగే ఉంటానని అనుకుంటున్నావేమో, నీకు తెలిసినంత సాఫ్ట్ అయితే కాదు నేను, చాలా వైలెంట్, ఏం చేస్తాననుకుంటున్నావు, నీ జీవితం నాశనం చేస్తే అప్పుడు చచ్చినట్టు నువ్వే నా దారికి వస్తావని అంటాడు వెకిలిగా నవ్వుతూ. అతని మాటలకి గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది ప్రణవికి. బాబోయ్, వీడు అనంత పని చేస్తాడా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని మనసులోనే అనుకుంటూ బయటికి మాత్రం లేని ధైర్యాన్ని నటిస్తూ నువ్వేం చేసినా నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానని అంటుంది చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తూ. తన మాటలకు పెద్దగా నవ్వుతూ ఏంటమ్మా ఫోన్ చేస్తావా, ఈ ఏరియాలో సిగ్నల్స్ ఏమి ఉండవు, అయినా నువ్వు ఫోన్ చేస్తే
నేను ఇలా చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుంటాననుకుంటున్నావా అని ఇంకా పెద్దగా నవ్వుతూ విజిల్ వేస్తాడు. ఆ సౌండ్ కి ఒక వ్యాన్ వచ్చి తన ముందు ఆగుతుంది. ప్రణవికి ఏం జరుగుతుందో తేరుకునే లోపే తన చేయి పట్టుకుని బలవంతంగా ఆ వ్యాన్ లోకి ఎక్కించేస్తాడు సుభాష్. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను వదలండి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని అతని నుంచి తప్పించుకోవడానికి గింజుకుంటుంటే నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు చేతులు గట్టిగా పట్టుకొని. ఇంకా తన జీవితం ఏమవుతుందో అన్న భయంతో ఎవరైనా సహాయం చేయడానికి కూడా అవకాశం లేకుండా ఎవరూ కనిపించకపోయేసరికి తన కళ్ళల్లోంచి కన్నీరు కారిపోతుంది ప్రణవికి. ఏంటే ఇప్పటి వరకు గింజుకున్నావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు? 8 నెలల నుంచి నీ వెంట పిచ్చోడ్లా తిరుగుతుంటే నన్ను అసలు చూసి కూడా చూడనట్టు నీ పని చేసుకునే దానివి. అయినా పోనీలో ఎంతైనా నేను ప్రేమించాను కదా అని సరిపెట్టుకొని నేనే నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమన్నావు? నన్నే కాదంటావా అని తన మీద అక్కసునంతా నన్నే కాదంటావా అని తన మీద అక్కసునంతా మాటల్లో చూపిస్తాడు సుభాష్. కాసేపటికి వ్యాన్ ఒక చిన్న పాడుబడ్డ ఇంటి దగ్గర ఆగుతుంది. బలవంతంగా తన చేయి పట్టి లోపలికి తీసుకెళ్లి ఒక రూమ్ లో పడేస్తాడు. ప్లీజ్, నీకేం కావాలి? నన్ను వదిలేయ్, నీకు దండం పెడతానని. ఏం చేస్తాడో అన్న భయంతో బతిమాడుతుంది. ఏం కావాలన్నా ఇస్తావా? నేను వెంటనే వదిలేస్తాను అని అంటాడు ఏడుస్తూనే. ఏం కావాలి నీకు అని అడుగుతుంది. నాకు నువ్వు కావాలి, నీతో సుఖం కావాలి. ఎలాగో నువ్వు నన్ను లవ్ చేయనన్నావు కదా. నిన్ను వదిలేయాలంటే ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి, అది కూడా ఇష్టంగా. అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను. తర్వాత నీ దారి నీది, నా దారి నాది అంటాడు సుభాష్. అతని వల్ల అప్పటి వరకు ఉన్న కాస్త ధైర్యం కూడా సన్నగిలుతుంటే, చీ వెధవ, నువ్వు బయటికి కనిపించేంత మంచోడు కాదని నీ కళ్ళను బట్టి తెలుసుకొని నేను నా దగ్గరికి కూడా రానివ్వలేదు. కానీ మరీ ఇంత నీచుడు అనుకోలేదు. చావనైనా చస్తాను గాని నీకు మాత్రం లొంగనని అంటుంది వాణ్ణి అసహ్యంగా చూస్తూ. నువ్వంత తొందరగా లొంగితే నేను ఇన్ని రోజులు నీ వెంట తిరగాల్సిన పని ఉండేది కాదు. అయినా నీలాంటి పొగరుబోతుని ఇంకా అందగత్తెని బలవంతంగా అయినా దక్కించుకోవడంలోనే కదా ఉంది అసలైన మజా అని తనని కింద నుంచి పై వరకు చూపులతోటి తినేసేలా చూస్తూ అంటాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ తన మీదకొస్తుంటే ప్రణవి ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది. చుట్టూ గమనిస్తూనే ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో. నన్ను కాని ఏమీ దొరకపోయేసరికి ఎలాగైనా వీడికి బలి కాకూడదని మనసులోనే దృఢంగా అనుకుంటూ నా దగ్గరికి వస్తే చంపి పారేస్తాను, లేదా నేనైనా చచ్చిపోతాను, మర్యాదగా అక్కడే ఉండు అని అంటుంది ప్రణవి. వెంటనే ఒక అంగుళంలో తనని చేరి తన చున్నీని లాగి పక్కన పడేసి ఒంటి మీద చెయ్యి వేయబోతూ ఉండగా దడేల్మని డోర్ సౌండ్ అయ్యేసరికి ఉలిక్కిపడి ఇద్దరు అటుగా చూస్తారు. ప్రణవి మీద చెయ్యి వెయ్యబోతుండగా దడేల్మని డోర్ సౌండ్ వచ్చేసరికి ఇద్దరు కూడా ఉలిక్కిపడి అటువైపు చూస్తారు. మండే సూర్యుడిలాగా కళ్ళ నిండా ఎరుపుదనం సంతరించుకొని కోపంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా నిల్చుంటాడు. అతన్ని చూడగానే అతని దగ్గరికి వెళ్లి అప్పటి వరకు ఉన్న భయమంతా వదిలేసి గట్టిగా అతన్ని హత్తుకుపోతుంది. తను పట్టుకున్న పట్టులో ఎంత భయపడిందో అర్థమవుతుంటే వెన్ను మీద నిమురుతూ ఏం కాదు, జస్ట్ రిలాక్స్ అని చిన్నగా అంటాడు అర్జున్. అసలు నేను ప్లాన్ చేసింది ఎవరికీ తెలియదు. ఈ ప్లేస్ కూడా చాలా సీక్రెట్ ప్లేస్. అలాంటిది అతని ఇక్కడ వరకు ఎలా రాగలిగాడా అని ఆలోచించుకుంటూ షాక్ లోనే ఉండిపోయిన సుభాష్ బయటకు వచ్చి ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఎలా వచ్చావు అని అడుగుతాడు. వాడి మాటలకి లోకంలోకి వచ్చిన ప్రణవి తను అర్జున్ని హత్తుకుని ఉండడం గమనించి వెంటనే దూరం జరుగుతుంది. తను దూరం జరగగానే సుభాష్ ముందుకొచ్చి నేనెవడైతే నీకేంటి, ఈ అమ్మాయితో నీకేంటి పని అని అడుగుతాడు అర్జున్. తను నా మనిషి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. తన ఇష్ట ప్రకారంగానే ఇక్కడికి వచ్చింది కాబట్టి నువ్వు వచ్చిన దాన్నే వెళ్ళిపోతే మంచిది. లేదంటే నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అని అంటాడు సుభాష్. ఏంటమ్మా మళ్ళీ చెప్పు, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అలా అయితే నువ్వు తనని తీసుకొచ్చినప్పుడు ఎందుకు నన్ను వదలండి అని అరిచింది? మీరు బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు నేను రాగానే నువ్వెవరు అని అడగకుండా నా పక్కకొచ్చి ఎందుకు నిలబడింది అని అడుగుతాడు అర్జున్. అదంతా నీకు అనవసరం, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు సుభాష్. ఏంట్రా వెళ్ళిపోయేది అని లాగిపెట్టి ఒకటి కొడతాడు చెప్ప మీద. నీకెంత ధైర్యం ఉంటే నా అడ్డాలోకి వచ్చి నన్ను కొడతావా? నువ్వు మళ్ళీ మీరిద్దరూ ఎలా తిరిగి వెళ్తారో నేను చూస్తానని. రేయ్ వెదవల్లారా, వీడు లోపలికి వస్తుంటే మీరు అందరూ బయట కూర్చొని ఏం చేస్తున్నారు అని అరుస్తాడు గుమ్మం వరకు వచ్చి. కానీ అక్కడ వాడి మనుషులందరూ స్పృహ లేకుండా దెబ్బలతో నేల మీద పడిపోయి ఉండడం చూసి ఒక్క నిమిషం షాక్ అయిన వెంటనే పట్టరాని కోపంతో ఊగిపోతాడు. ఏంట్రా, నీ మనుషులందరూ అలా పడిపోయారేంటని చూస్తున్నావా? నేనే పడిగొట్టా. ఎంతసేపు కాదు, జస్ట్ 5 నిమిషాలు పట్టింది అంతే. అయినా ఇంత చెంచాగాలను పెట్టుకున్నావేంట్రా? వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది నీ బలం ఏంటో అని అంటాడు అర్జున్. నీకెంత ధైర్యంరా, నా మనుషుల్ని పడగొట్టావని. ముందుకు రాబోయేలోగా వెనక నుంచి 3 పోలీసులు వచ్చి సుభాష్ ని రౌండప్ చేసేస్తారు. పోలీసుల్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, దీని పరిహారం నీకు ముందు ముందు తెలుస్తుంది, నువ్వు బాగా అనుభవించక తప్పదు అని అర్జున్ వైపే చూస్తూ అరుస్తాడు. పోలీసులు పక్కనే ఉన్న ఇంకా ఎంత ధైర్యంగా వార్నింగ్ ఇస్తున్నావేంట్రా అని పక్కనే ఉన్న ఎస్ఐ ఒకటి పీకుతాడు. కానిస్టేబుల్స్ వైపు చూస్తూ తీసుకొని పదండి అని అంటాడు. వాణ్ణి తీసుకుని వెళ్ళగానే థ్యాంక్ యూ సార్, వెంటనే మీరు రెస్పాండ్ అయినందుకు అని అంటాడు అర్జున్ ఎస్ఐ గారితో. ఇట్స్ ఓకే యంగ్ మ్యాన్,
ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు అని అంటాడు ఆ ఎస్ఐ. షూర్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని చెప్పి ప్రణవి వైపు చూస్తాడా వెళ్దాం అన్నట్లుగా. సరే అని తల ఊపి అర్జున్ వెనకే బయటకు వస్తుంది. వీళ్ళు వచ్చేసరికి పోలీస్ జీప్ లో ఉన్న సుభాష్ చూసి అతని దగ్గరికి వెళ్లి చెప్పు తీసుకొని కొడుతుంది ప్రణవి. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ అసలు ప్రణవి దగ్గరికి ఎలా వచ్చాడు? ప్రణవిని కాపాడడానికి అర్జున్ ఆ టైంకి అక్కడికి రాకపోతే ప్రణవి పరిస్థితి ఏంటి? మరోపక్క కరణ్ సాక్షిని మధ్య పెరుగుతున్న అనుబంధం రేపు అవిక్షరాతో దూరం అవుతుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.